హలో హాయ్, నేను మిశ్రాని. ఈరోజు నేను మీకు మునక్కాడ దోసకాయ సాంబార్ చూపిస్తున్నా అనమాట. ఇక్కడ దోసకాయలు అయితే ఇట్లా కట్ చేసుకున్నా నేను. మునక్కాడలు ఓకే. మనం ఫస్ట్ వచ్చేసి ఏం చేయాలంటే కందిపప్పుని కడుక్కొని అందులో పసుపు వేసుకుందాం. కుక్కర్లో నేను 1 గ్లాసు పప్పు తీసుకున్నా. ఇందులో ఇప్పుడు పసుపు వేసుకుందాం. నెక్స్ట్ ఇందులో పచ్చిమిర్చి, ఎండుమిర్చి ఆల్రెడీ మనం ఆ పేస్ట్ తయారు చేయాలి కాబట్టి అందులో వస్తుంది. ఇందులో ఒక 4-5 పచ్చిమిర్చి అండ్ దోసకాయ, కీరదోస ముక్కలు ఇవి, అండ్ మునక్కాడలు, టమాటాలు. అయితే మనం 1 విజిల్ చేసుకొని ఈ ముక్కల్ని ఎక్కువ ఉడకనీయకుండా ఈ ముక్కల్ని బయటికి తీసుకోవాలి. తర్వాత మళ్ళీ పప్పు ఉడికించుకోవాలి. ఓకే, ఇప్పుడు దీన్ని మూత పెట్టేసుకుందాం. ఓకే, ఇప్పుడు మూత పెట్టేసుకొని ఇది ఉడికించుకుందాం. 1 విజిల్ అయితే చేసుకుందాం ఫస్ట్. ఇప్పుడు మనము ఈ సాంబార్కి మనం ఒక పేస్ట్ చేసుకుంటున్నాం. ఇదే మెయిన్ అనమాట. కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు ఈ ఆయిల్లో శనగపప్పు, మినపప్పు, కొంచెం మెంతులు, కొబ్బరి, ధనియాలు వేసుకుంటున్నా. ఇప్పుడు ఇందులో ఎండుమిర్చి, అండ్ కరివేపాకు. ఇది మెయిన్ పేస్ట్ అనమాట దీనికి మనకు. ఇప్పుడు ఇందులోనే మనం చింతపండు, నానబెట్టిన చింతపండు వేసుకొని దీన్ని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి, చట్నీ లాగా. ఓకే, ఇప్పుడైతే నేను చింతపండు నానబెట్టింది వేసుకుంటున్నా. ఓకే, మొత్తం బాగా వేగిపోయినాయి. దీన్ని మనం పేస్ట్ చేసుకుందాం. అయితే ఒక 4 వెల్లుల్లి వేసుకొని పేస్ట్ చేద్దాం దీన్ని. ఓకే, ఈ వెల్లుల్లి వేసుకొని దీన్ని మనం పేస్ట్ చేసుకుందాం. ఈ సాంబార్కి ఈ పేస్ట్ మెయిన్ అన్నమాట. ఇప్పుడు పేస్ట్ చేసేసుకుందాం. ఓకే, ఇది పేస్ట్ చేసేసుకుందాం. కొన్ని వాటర్ యాడ్ చేసుకుని. వెల్లుల్లి వద్దనుకుంటే స్కిప్ చేయండి. వావ్, ఇది ఒక్క పేస్ట్ ఉందనుకో మీకు సాంబార్ అయితే సూపర్ సాంబార్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనము స్టార్ట్ చేసుకుందాం. ఓకే, పప్పు అయితే 1 విజిల్ అవ్వగానే నేను తీసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే ఇవన్నీ మొత్తాన్ని తీసేసుకొని మళ్ళీ పప్పు ఒకసారి ఉడికించుకుందాం. వీటన్నింటిని పక్కకు తీసుకుందాం. ఉన్నాయి అయితే ఉప్పు వేసుకొని మళ్ళీ ఒక్కసారి ఉడికించుకుందాం. పప్పు అయితే ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో మనము చేసుకున్న పేస్ట్, సాంబార్ పేస్ట్, ఉప్పు ఆల్రెడీ వేసుకున్నా నేను. ఓకే, ఇందులో బెల్లం ముక్క యాడ్ చేసుకుందాం. చేసుకొని ఇంకా మనం పప్పు రుబ్బుకోవాలన్నమాట మెత్తగా. మొత్తం మెత్తగా రుబ్బేసుకుందాం. ఓకే, ఇంకా పప్పు రుబ్బేసుకున్నా. మనకు కావాల్సినంత వాటర్. ఆల్రెడీ మనం చింతపండు పోసుకున్నాము మన పేస్ట్లోనే. ఎండుమిర్చి ఉంది అండ్ మిరపకాయలు ఉన్నాయి కాబట్టి ఓన్లీ పులుపు మాత్రం మీరు చూసుకోవచ్చు, తక్కువైతే వేసుకోవచ్చు. ఇప్పుడు ఇది మరిగించుకుందాం ఫస్ట్ కొంచెం. ఓకే, ఇప్పుడు సాంబార్ మరుగుతుంది. కొత్తిమీర వేసుకుందాం. వావ్, ఇప్పుడు మనము ఉడికించుకున్న దోసకాయ, మునక్కాడలు వేసేసుకుందాం. ఎందుకంటే ఆల్రెడీ ఉడికినాయి కాబట్టి ఎక్కువ ఉడకకూడదు కాబట్టి తర్వాత వేసుకుంటున్నాను నేను. ఇంకొక 2 మినిట్స్ ఉడికించుకొని మనం ఇప్పుడు ఈ సాంబార్ని పోపు పెట్టుకోవాలన్నమాట. ఆహా, స్మెల్ అయితే అదిరిపోతుంది, నిజంగా చెప్తున్నా. వావ్, బాండీలో ఆయిల్ వేసుకున్నా పోపు కోసం. ఆవాలు, జీలకర్ర,
ఎండుమిర్చి, కరివేపాకు, కొంచెం కొత్తిమీర వేసుకొని పని చేసుకుందాం స్టవ్. ఓకేనా. ఇప్పుడు మన సాంబార్లోకి మనం పోపు వేసేసుకుందాం. ఈ సాంబార్ మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. ఎప్పుడు ఒకేలాగా కాకుండా ఇట్లా సాంబార్ పౌడర్, అంటే పౌడర్ లేకుండా మనమే పేస్ట్ తయారు చేసుకోవాలన్నమాట. అట్లా మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా.